11వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 577వ పేజీ, పాత నిబంధన, 11వ అధ్యాయము 2వ వచనం. 11వ అధ్యాయము 2వ వచనం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచు. స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, యెహోవా ఆత్మ అంట జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఇక్కడ పరిశుద్ధాత్మ అనేది జ్ఞాన వివేకము గురించి ఒకటి, ఆత్మ ఆలోచన బలము గురించి రెండు, భయభక్తులు తెలివి పుట్టించే ఆత్మ అన్నారు. భయభక్తులు తెలివి పుట్టించే ఆత్మ. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును అన్నాడు. అంటే యేసు ప్రభు వారు దావీదు వేరు చిగురుగా, యెషయా కుమారుడు దావీదు, యెషయా కుమారుడు దావీదు. ఆయన యెషయా యొక్క సంతానం నుండి, దావీదు సంతానం నుండి బెత్లెహేములో పశువుల పాకలో జన్మించడం కోసం ముందుగానే ప్రవక్తల ద్వారా లేఖనాల్లో లిఖింపచేశారు. అంటే దావీదు యొక్క యెషయా యొక్క మొద్దు నుండి చిగురు పుట్టునంటే ఆయన లేత అంకురము లాంటివాడు, చిగురు లాంటివాడు, సొగసైనను మరి ఆయనకి స్వరూపమైనను లేదు. ఆయన వదకు తేబడిన గొర్రె పిల్ల వలె, బొచ్చు కత్తిరించు వాని వలె వాని ముందు ఎలాగైతే మౌనంగా నుంచొని చూస్తారో, ఆ ఇశ్రాయేల్ దేశంలో సంవత్సరానికి ఒకసారి గొర్రెల యొక్క బొచ్చు కత్తిరించి పండగ చేసుకుంటారు వాళ్ళు. ఆ బొచ్చు ఎప్పుడు కత్తిరిస్తారంటే శీతాకాలం స్టార్టింగ్లో కత్తిరిస్తారు వాళ్ళు. ఎందుకంటే ఉన్ని వస్త్రాల కోసము, కంబళ్ళ కోసం, చలి తట్టుకోవడం కోసం. మన గొర్రెల్లాగా ఉండవు ఆ గొర్రెలు, చాలా అందంగా ఉంటాయి. ఆ బొచ్చు కూడా పెద్ద పెద్ద బొచ్చు పెరిగి దాంతో కంబళ్ళు నేస్తారు, దుప్పట్లు నేస్తారు, మరి చాలా అందమైన బట్టలు నేస్తూ ఉంటారు. ప్రతి ఏటా కూడా అది ఒక సంబరం, అదొక సంబరం. ఇప్పుడు కొంతమంది ఈ బ్యాండ్ మేస్తులు అప్పుడు ఏం చేస్తారు, దసరా మీద పెట్టుకునేవారు. మీరు ఒక ఏటపోతను కోసుకొని సంవత్సరానికి ఒకసారి, ఏమంటారు దాన్ని, బ్యాండ్ మేస్తులు, బ్యాండ్లు మొత్తం వాయించడం అయిపోయిన తర్వాత ఒక ఏటపోత కోసుకుని పండగలాగా చేసుకునేవాళ్ళు. ఏంటది, దసరా మీద పెట్టుకుని ఇది అంటారు వాళ్ళు. బ్యాండ్ వాయించిన అబ్బాయి కూడా గుర్తులేదు పాపం వాళ్ళు. అట్లనే ఇస్లాంలో కూడా, యూదయ దేశంలో కూడా, బెత్లెహేంలో కూడా ఆ గొర్రె బొచ్చు కత్తిరించేటప్పుడు పండగ, అది వాళ్ళకి ఒక పండగ. ఆ గొర్రె బొచ్చు కత్తిరించేటప్పుడు దావీదు మహారాజు ఆహారం కోసం నాబాలు కాడికి పంపిస్తే, రొట్టెల కోసం, ద్రాక్షరసం కోసం, అంజూరు పళ్ళ కోసం పంపిస్తే, నాబాలు మోటివాడు, దుర్మార్గుడు, మూర్ఖుడు. నాబాలు యొక్క గొర్రెల సంతానాన్ని అరణ్యంలో ఉన్నప్పుడు, అడవిలో ఉన్నప్పుడు దావీదు సైన్యం చుట్టూ కాపలా ఉండి కాసి, ఒక నక్కకైనా, కుక్కకైనా, సింహాలకైనా, ఎలుగుబంట్లకైనా పోకుండా కాపాడి సంరక్షించారు. ఆ యొక్క సనువుతో వాళ్ళ కాపర్లు వెళ్ళి చెబుతారులే, యజమానితో చెబుతారులే, మనం చేసిన మంచి చెప్పకుండా ఉంటారా అని చెప్పి అనుకున్నారు. ఇప్పుడు నేను ఒకరోజు కూర్చొని ప్రార్థన చేస్తున్నా, తంగిరాలు రేపు వచ్చి, అయ్యగారు మా సత్యం గారి టైర్లు పోయినాయి, ఇక్కడ కాలువ కట్టన పెట్టాం,
2 టైర్లు పోయి తీసుకుపోయారు, కాస్త ప్రార్థనలో పెట్టండి అయ్యగారు అని వచ్చింది. సరే పెడతాలే అయ్యా అని చెప్పి అన్నాను. అన్న తర్వాత ప్రార్థన చేసి, మీ టైర్లు ఊరు బయట చంద్రపాడు రోడ్లోన కాట పడేసి ఉన్నాయి, తెచ్చుకోండి పో అన్నా. వాళ్ళ నైటే వెళ్తే 2 టైర్లు అక్కడే ఉన్నాయి. స్తోత్రం హల్లెలూయా. ఇక ఆ చనువుతోటి రవి సత్యం గారిని మరి కోటాల కష్టం సహాయం అందించమని చెప్పి రవితో కబురు చేస్తే ఆ సత్యం గారు ఒక తిక్కి బియ్యం పంపించారు. స్తోత్రం హల్లెలూయా. ఆయన కాస్త కొత్త జ్ఞానం ఉన్నాడు కాబట్టి పంపించాం. నాబాలు మూర్ఖుడు. ఏ దావీదు ఎవరు? దావీదు మహారాజు ఎవరు? ఆయనకే మన సంబంధం ఏంది అసలు? నేను నా పనుల కోసం ఏటపొద్దులు కోసుకుని ఎందుకు చేసుకున్నాంటే, ఆయనకి మేము ఏట మోసం పంపించడం ఏంటి, ఆయనకి రొట్టెలు పంపించడం ఏంటి, ఆయనకు మేము రాక్షరీతులు పంపడం ఏంటి, అంజూరు ఫలాలు పంపడం అని చెప్పి వాళ్ళని తిట్టి పంపించారు. వాళ్ళు పోయి బాధపడుకుంటే దావీదుకి చెప్పారు. దావీదుకి కోపం వచ్చింది. నేను ఫిలిష్తీయుల యొక్క తొడలు ముందల తెచ్చినోడిని, యుద్ధాలు చేసినోడిని, గొలియాతుని చంపినోడిని, ఇశ్రాయేల్ దేశం మొత్తం నా పేరు మోగిపోతూ ఉంది, అలాంటిది ఈ మోటోడికి నా పేరు తెలియదు ఈ మాత్రం అని చెప్పి దావీదుకి కోపం వచ్చి ఆ నాబాలు యొక్క మగ సంతానాన్ని మొత్తాన్ని చంపేయడం కోసం నిర్ణయం తీసుకుని సైన్యాన్ని వేసుకొని 400 మంది బయలుదేరి వస్తూ ఉన్నాడు. వస్తూ ఉండి ఈ పని వాళ్ళు వచ్చి, అమ్మా అయ్యగారికి చెప్పినాం మేము, మన గొర్రెల మొత్తాన్ని దావీదు సైన్యం కాపాడింది అరణ్యంలో అడవిలో, మరి అప్పుడు మరి ఈయన వినిపించుకోవట్లేదు, తాగి బాగా మత్తు ఎక్కువైంది ఆయనకి, మరి దావీదు మహారాజు అమ్మ మామూలుడు కదా ఆయన కోపం వస్తే మనల్ని ఎవరుగా జీవింపజేయలేడు, చంపేస్తున్నామని చెప్పి అబీగయీలుతో చెప్పాడు. అబీగయీలుతో చెబితే ఆమెకి షేక్ వచ్చింది. ఎక్కడనే గుండెలు దడదల్లాడి గాడిదలు పిలిపించి గాడిదల మీద ద్రాక్ష తిత్తులు, మాంసము, అంజూరు పడలు, రొట్టెలు వేసుకొని ఆమెకు గాడిద ఎక్కి పని వాళ్ళతో పంపించి అడవికి వెళ్ళిపోతామని. భర్త కూడా చెప్పలా, వస్తే అయిపోతాడు దరిద్రుడు ఉన్నాడు అని చెప్పాను. చెప్పకుండా వెళ్ళిపోయి దావీదు సైన్యం వస్తూనే ఉంది. మధ్యలో ఎదురుపడ్డారు. భర్తని గాడి దిగి కాలమే పడి సమీక్షయ్యా మా భర్తని, వాడు మోటోడయ్యా తెలియదు, ఇదిగో ద్రాక్ష తిత్తులు, మాంసం, అంజూరు పడలు, మరి నీకోసం రొట్టెలు తెచ్చాను తినండి అయ్యా అని చెప్పి ఇస్తే, నిన్ను బట్టి ఆగానమ్మా, లేకపోతే ఈరోజు నీ మగ సంతానం మొత్తాన్ని నేను వధించేవాడిని అని చెప్పి వెనక్కిపోయింది. పోయిన తర్వాత ఈ అబీగయీలు వచ్చి వాడికి తెల్లవాళ్ళు తాగి దరిద్రుడు మత్తుగా పండుకున్న తర్వాత పొద్దున్నే మత్తు దిగింది లేసి కూర్చొని చూస్తున్నాడు. గొడ్ల గొబ్బిలా చూస్తున్నాడు, ఇచ్చి చూస్తున్నాడు, ఏమైనా వెళ్ళిపోయేలాగా రాత్రి చేసిందని చేసిండు. వాడు చూస్తుంటే పొద్దున్నే వచ్చి అన్నది, అయ్యా దావీదు తెలుసా అన్నది. మళ్ళీ అంటే దావీదెవరా? గొలియాతుని చంపి ఇశ్రాయేలు యొక్క రాజ్యాన్ని కాపాడింది ఆయనేనాయా? సౌలు పక్ష యుద్ధాలు చేసి ఫిలిష్తీయుల్ని చంపి వధించింది ఆయనే. మహావీరుడు, శూరుడు, యుద్ధవీరుడు ఆయన. అడవిలో మన యొక్క గొర్రెల మొత్తాన్ని కాపుదల చేసి మరి గొర్రెపిల్ల పోకుండా నక్కలకి, కుక్కలకి, తొడేళ్ళకి, ఎలుగుబండ్లకి, సింహాలకి కాపుదల చేసి పంపించాడు. ఏదో కొంచెం మన పండగ చేసుకున్నాం కాబట్టి పండగ సందర్భంగా ఆయన వచ్చి కొంచెం ఆహారం అడిగాడు. డబ్బులు వల్ల నీ ఆస్తి అడగలేదు, అంతస్తు అడగలేదు, నీ గొర్రెలు అడగలేదు, నీ ధనం అడగలేదు. ఆయన ఆహారం పెడుతుంది ఆయన పోద్దా అని చెప్పి ఆమె గద్దించింది. దావీదుకి ఈ విషయం తెలిసి నేను చంపడం కోసం మొత్తం బయలుదేరి నేనే పోయి బతికిలా రాకొచ్చా అని చెప్పింది. ఇక వాడికి అప్పుడు పుట్టింది గుండెల్లో దడ. ఆ దడ పుట్టి ఇప్పుడు పక్షవాతం వచ్చి మంచాన్ని పెట్టి వచ్చింది నాబాలు. అంటే జ్ఞాన వివేకం గల ఆత్మ అబీగయీలుకి దేవుడు ఇచ్చాడు. స్తోత్రం హల్లెలూయా. అబీగయీలుకి ఇచ్చాడు. అబీగయీలు భర్త పక్షాన దావీదు దగ్గరికి వెళ్ళి మొర్రపెట్టి, బ్రతిమిలాడి, గోజాడి క్షమించమని కోరింది. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. సహోదరి సహోదరులారా, నీవు నీ కుటుంబం పక్షాన, నీ భార్య పక్షాన, నీ భర్త పక్షాన, సంఘం పక్షాన గోజాడి ప్రార్థన చేస్తున్నావా? దేవుణ్ణి అడుగుతున్నావా? ఒక్కసారి ఆలోచించు. జ్ఞాన వివేకముల గల ఆత్మ దేవుడు నీ కుటుంబానికి ఇస్తున్నాడా? ఆలోచించు. అదే అంటున్నాడు ఆయన. చూడండి, మరి ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ అంటాడు. ఆలోచన అంటే ఏంటి? బలం అంటే ఏంటి అసలు? వాట్ అబౌట్ థింకింగ్, వాట్ అబౌట్ స్ట్రాంగ్? ఆలోచన అంటే మనసుతో ఆలోచించేది. బలం అంటే శక్తి కొలది.
ఎంత బలం ఉన్నా కానీ ఆలోచన లేకపోతే ఏమవుతుందండి? ఉపయోగం లేదు. తెలివి ఉండాలి. తెలివి ఉంటేనే బలం పనిచేస్తుంది. తెలివి లేకపోతే ఏమవుతుంది? బలం పనిచేస్తుంది. మా ఊర్లో ఒక ఆయన ఉండేవాడు, పొట్టి ఆయన. వాళ్ళ అన్నదమ్ముల దగ్గర నొత్తి తగవాడుతుంటే ఈయన ఎక్కడి నుంచి వచ్చాడో పొట్టోడు వాళ్ళ అన్నదమ్ముల తగవాడే వాళ్ళు పోయి వాళ్ళకి కావాల్సిన దూరి ఎత్తి పడేసేవాడు. అందరిని పడేసి వాళ్ళ మీద కూర్చొని చూస్తూ ఉండేవాడు. మరి ఎప్పుడు వచ్చింది నాగయ్య, ఇటు నుంచి వచ్చింది అయ్యాడు అంటే ఈ లోపల పడేయడం అయ్యేది, వాడు కొట్టడం కూడా అయ్యేది వాళ్ళని. ఇక వాళ్ళ వాళ్ళకి ఎవరు వచ్చేది కాదు. వీళ్ళు ఎంత చేయడు తగవాడుకొని అంతసేడు నువ్వెంత అనుకున్నా కానీ అప్పుడు దాకా గొంతు పాడదు. కానీ ఈడొచ్చి మననే కామ్ చేసేవాడు, శత్రువులను పడేసుకుని మీద కూర్చునేవాడు. ఇక ఏదో తగాదని చెప్పి వాళ్ళు వచ్చి పెద్దపాటు చేసి పంపించేవాళ్ళు. ఇదివరకు అట్లాంటి పట్లు ఉండేవి. ఇప్పుడు అంత గొడవలు లేవు, అంత తగాదాలు లేవు. తెలివి వచ్చి వివేకం వచ్చింది, చదువుకున్నారు. ఈ నాన్న వచ్చింది, కాస్త నీట్గా పట్టణాలు పోయి కాస్త డబ్బుండే వాళ్ళు బతుకుతున్నారు. పట్టణాలు పోలేని వాళ్ళే 10 రోజుల్లో ఉండి జీవిస్తున్నారు. కాబట్టి ప్రభువు మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా. మరి భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. భయము భక్తి ఎలా పుట్టిద్దండి? ఒక పిల్లవాడు చదువుకుంటున్నాడు, వాడు బీటెక్ చేశాడు. వాళ్ళ నాన్న టీచర్, వాళ్ళ అమ్మ టీచర్. వాళ్ళ అమ్మ నాన్న టీచర్ అయితే వీడు బీటెక్ చేసి జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు. వాళ్ళ నాన్న అనుకున్నాడు, బీటెక్ చేసిండుగా పెద్దోడు, జాబ్ చూసుకుంటాలే వాడు, ఎందుకులే అని చెప్పి ఆయన వాడి మానాన్ని వదిలేసి ఆయన జాబ్ ఆయన చేసుకుంటాడు. వాడు ఇంటికి వస్తుండో భోజనం చేస్తుండో పడుకుంటాడు, లేచిపోతాడు. ఒకరోజు నడుజాయి మీద వచ్చి ఒక కానిస్టేబుల్ తలుపు కొడతా ఉంటే టక్క 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 కొడుతుంది. 1 గంట అయింది. మాస్టర్ లేచి కళ్ళు నడుచుకుంటా బయటకు వచ్చింది. బయటకు వస్తే ఏంటయ్యా కానిస్టేబుల్ గారు ఈ టైంలో మా ఇంటికి వచ్చారంటే, మిమ్మల్ని అర్జెంటుగా ఈ టైంలో ఎస్ఐ గారు రమ్మంటున్నారండి, రండి అన్నాడు. నేను ఇప్పుడు రాలేనయ్యా, నాకు బాగాలేదు, రేపు పొద్దున్నే వస్తానులే, వెళ్ళమని పంపించాడు. సరే ఎట్లయినా రాత్రి పడుకుంటే ఏముంటుంది, ఎందుకు రమ్మన్నాడు, ఎవరన్నా నా మీద కేసు పెట్టారేమో, ఏమైందని చెప్పి భయం ఉంటుందా ఉండదా? భయము ఉంటుంది. ఆ భయంతో పడుకున్నాడు. పొద్దున్న లేచి మొహం కడుక్కొని టిఫిన్ చేసి టీ తాగి బయలుదేరి స్టేషన్కి వెళ్ళిపోయాడు. స్టేషన్కి వెళ్తే ఎస్ఐ గారు కూర్చొని మాస్టర్ అని చెప్పి కూర్చోబెట్టిండు. కూర్చోబెట్టిన తర్వాత ఆయన అంటున్నాడు, ఎస్ఐ గారు మరి పిల్లల్ని ఎలా పెంచాలి మాస్టారు అన్నాడు. పిల్లల్ని ఎలా పెంచాలి మాస్టర్ అన్నాడు. ఎలా పెంచాలంటే భయం భక్తితో పెంచాలి. అదే నేను మాట్లాడే మాట ఇప్పుడు. భయంతో భక్తితోటి దేవుని ఆత్మతో పెంచాలి. ఇక ఆ మాట అడిగినప్పుడు ఆ మాస్టరు వెంటనే ఏం చెప్పాలో అర్థం కాల. ఎస్ఐ గారికి వెళ్ళి చూస్తున్నాడు. ఈ లోపల ఎస్ఐ గారు ఏం చేసిందంటే ఒక 5 పిల్లగాళ్ళని జైల్లో నుంచి తీసుకొచ్చి మాస్టర్ ముందు నుంచోబెట్టేసరికి 5గురిలో ఆయన కొడుకు కూడా ఉన్నాడు, మాస్టర్ కొడుకు కూడా ఉన్నాడు. వాడు బీటెక్ చదువుకున్నాడు. ఎస్ఐ అంటాడు, వీళ్ళు భయంకరమైన నేరస్తులండి, నరహంతకులు. వీళ్ళు 5గురు బల్లేసుకొని తిరుగుతూ ఉంటారు టౌన్లో. ఇప్పటికే 3 చంపేశారు వీళ్ళు, డబ్బు కోసం, నగల కోసం. మహాపాతకం కట్టుకుంటున్నారు వీళ్ళు. రాత్రి నాకు దొరికారు వీళ్ళు, తీసుకొచ్చి జైల్లో పెట్టా. వీళ్ళ మీద 3 కంప్లైంట్లు ఉన్నాయి ఇప్పటికీ అని చెప్పిందంట. ఇక ఆ తండ్రి ఏం చేయాలండి? ఒక టీచరు పిల్లలను చదివించుకొని అల్లారు ముద్దుగా పెంచుకొని భయం నేర్పి భక్తి నేర్పి అంత చేస్తే ఆ పిల్లవాడు త్రోవ తప్పి ఒక అంతకుడు అయితే తల్లి గుండెలు బాదుకొని తండ్రి ఏడ్చుకుంటా ఆ స్టేషన్లో పడిపోయిన తర్వాత ఎస్ఐ గారు ఇక లేపి మంచినీళ్ళు ఇచ్చి మరి ఆ నేరస్తుల గురించి చెప్తే తండ్రికి ఏడుపు ఆపట్ల, ఏడ్చుకుంటూ ఆ పని కూర్చుంటే ఎస్ఐ గారు అన్నాడుగా, వీళ్ళని ఏం చేయమంటారు మాస్టర్ అని. మాస్టర్ ఏం చెబుతుంది సమాధానం? నీ చట్టం ఏం చెబితే అది చేయయ్యా, నేనైతే ఏం చేయొద్దు ఏం చేయమని కూడా చెప్పను. నీ రూల్స్ ఎలా ఉంటే, నీ చట్టం ఎలా ఉంటే అలా చేయని చెప్పి ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళి భార్యతో చెప్పి ఇద్దరు కూర్చొని ఏడుస్తున్నారు. కాబట్టి నీ పిల్లల విషయంలో ఆడపిల్లలైనా మగపిల్లలైనా వాళ్ళ ప్రవర్తనని కనిపెట్టి చూడాలి. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుంది, 3 రాళ్ళు ఇల్లుని ఓడబెరుకుంది. కాబట్టి జ్ఞానవంతురాలుగా నువ్వు ఉంటే నీ పిల్లల యొక్క పెంపకాల్లో, నడకల్లో ఎలా ఉందో కూడా చూసుకోవాలి. 3 రాళ్ళు ఇల్లుని ఓడబెరుకుంది. కాబట్టి జ్ఞానవంతురాలుగా నువ్వు ఉంటే నీ పిల్లల యొక్క పెంపకాల్లో, నడకల్లో ఎలా ఉందో కూడా చూసుకోవాలి. 3 రాళ్ళు ఇల్లుని ఓడబెరుకుంది. కాబట్టి జ్ఞానవంతురాలుగా నువ్వు ఉంటే నీ పిల్లల యొక్క పెంపకాల్లో, నడకల్లో ఎలా ఉందో కూడా చూసుకోవాలి.
వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా ఖర్చు పెడుతున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, పక్క పిల్లల్ని అడిగి కూడా తెలుసుకోవాలి. నేను క్లాస్ అయిపోయింది, కూర్చున్నాను. నాకు ఒక ఫోన్ వచ్చింది. మాస్టారు మయూర్ని విలువ అంటుంది ఆ పిల్ల, వాళ్ళ అమ్మ. ఇంకో అమ్మాయి వాళ్ళ అమ్మలే. మయూర్ ఎందుకమ్మా అన్న. లేదు మాస్టర్, మా అమ్మాయి క్లాసులో ఉందా అన్నది. ఏంటమ్మా అనుమానం అన్న. చూడండి మాస్టర్ కాస్త అన్నది. అప్పటికే 2 సార్లు చేసింది. నేను కాస్త అప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాను, ఎందుకంటే 1 గంట ఇక్కడ అయింది కాబట్టి కాస్త చిన్న కురికేస్తూ ఉంటా టైంలో రెస్ట్ అప్పుడు 1 గంట సేపు. సరే లేచి, ఆడపిల్ల తల్లి కాబట్టి క్లాస్కి వెళ్ళిపోతే పిల్ల క్లాసులో లేదు. మయూర్ని పిలిచా, వచ్చింది. అమ్మాయి నేను పిలవమంటుందమ్మ వాళ్ళ అమ్మ, మాట్లాడమని చెప్పించా. ఈ అమ్మాయి అంటది, మమ్మీ చెప్పండి మమ్మీ అన్నది. చెప్పింది. చెల్లి లేదు మమ్మీ, అక్కడికి వెళ్ళిందని చెప్పింది. చెబితే ఆ పిల్ల తల్లికి ఆ పిల్ల నడకన తెలుసు, కనిపెట్టింది. నా పిల్ల అడిగిపోతుంది, అడిగి వస్తుంది, ఎవరితో తిరుగుతుంది, ఏం చేస్తుంది మొత్తం కూడా తెలుసు. కానీ ఎవరో చెప్పుంటారు, పలానా చోట మెమ్మ కనపడదని చెప్పుంటారు. దానికోసం క్లాసులో ఉందా లేదా నిర్ధారణ కోసం చేసింది. ఆటోమేటిక్గా ఆమె అక్కడే ఉంది. ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రులు ఎంత మోసం చేస్తున్నారంటే, కళాశాలకు రావడం, వాళ్ళు ఇష్టం వచ్చిన రీల్స్ చేయటం, మగపిల్లలతో తిరగటం, సినిమాలకు వెళ్ళటం, షికారులు చేయటం, పాడు జీవితాన్ని జీవిస్తున్నారు. ఎందుకంటే ఆ తల్లికి ఎంత దుఃఖమండి, తండ్రికి ఎంత దుఃఖమండి వాళ్ళ ప్రవర్తనను బట్టి. నేను అక్కడికే కోపపడ్డా. అమ్మ మాస్టర్లు మేము ఏం చేస్తాం, ఎంతసేపు కాపలా ఉంటాం. మాస్టర్ పాసుకు పోయేస్తారని చెప్పి ఆ దొడ్లోకి పోయి తలుపేసుకొని ఫోన్ తీసి వాడికి ఫోన్ చేసి రమ్మని చెప్పి వాడు ఫోన్ బండి తెచ్చి బయట పెడితే బరబరపోయి బండి ఎక్కిపోతుందమ్మా. నేను దానికి కాపలానా? నేను నా క్లాసులో ఉంటా, ఆ పిల్ల పని ఆ పిల్ల చేస్తుంది, నేనేం చేశాను అన్న. అంటే పిల్లల విషయంలో తల్లిదండ్రులకి ఎంత దుఃఖకరమైన విషయం వస్తుందంటే, ఈ రోజుల్లో భయం లేదు, భక్తి లేదు. ప్రవర్తనని మార్చుకోవడం కూడా లేదు. తల్లిదండ్రులు పిల్లల యొక్క నడతను కనిపెట్టి చూడాలి. బాలుడిని గద్దించాలండి, గద్దించి బుద్ధి చెప్పని బైబిల్ చెబుతుంది సామెతల్లో. గద్దించాలి, బుద్ధి చెప్పాలి, బెత్తమాడాలి. అవసరమైతే బెత్తం ఆడకపోతే పిల్లలు ఎండరు. ఆ వయసు అలాంటిది, మంచిది లేదు, చెడుది లేదు. కాబట్టి పిల్లల విషయంలో మనం చిన్నప్పటి నుంచే వాళ్ళ నడతలు కనిపెట్టి, వాళ్ళ ప్రవర్తన కనిపెట్టి, వాళ్ళ మాట కనిపెట్టి, వాళ్ళ తీరు కనిపెట్టి, వాళ్ళ లైఫ్ స్టైల్ కనిపెట్టి, వాళ్ళ అలవాట్లు కనిపెట్టి చూడాలి. ఒకడంటే ఇంటికి వచ్చి అన్నం తింటలేదు రోజు. ఏంటి అన్నం తింటలేదు ఇంట్లో, ఏం చేస్తుంది అబ్బా అని చెప్పి చూస్తే ఇటు రోజు ఫ్రెండ్స్తో కలిసిపోయి బిర్యానీ తింటే మొదలుపెట్టాను. బిర్యానీ తినేవాడికి అన్నం ఎక్కుద్దమ్మా? ఎక్కదు. ఎలాగలాగ ఇంట్లోంచి డబ్బులు దొంగతనం చేసుకోవటం, బిర్యానీ తినటం, సినిమాలో పోవటం, షికారులు చేయటం, ఇలాంటి పనులు చేస్తున్నాం. కొన్నాళ్ళకి వాడికి కలుపులో అల్సర్ వచ్చింది. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిపోతే మీ అబ్బాయికి అవసరమ్మా, కడుపంతా చెడిపోయింది, మరి బాగు చేయాలని చెప్పాను. ఎందుకు వచ్చిందిరా అంటే, ఏం చెబుతున్నాడు ఇక, నేను ఆ యొక్క మసాలా బిర్యానీలు తిన్నా, అందుకే నాకు ఈ యొక్క అవసరం వచ్చిందని చెబుతున్నామా? చెప్పడం. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఎంక్వైరీ చేశారు, ఇది ఎవరితో తిరుగుతున్నాడు, ఎక్కడ వెళ్తున్నాడు, ఎక్కడి నుంచి వస్తున్నాడు అని చెప్పి ఎంక్వైరీ చేస్తే, ఇది ఫ్రెండ్స్తో కలిసి రోజు బిర్యానీ సెంటర్కి వెళ్ళి బిర్యానీ సినిమాలకు వెళ్తుందని తెలిసింది. కాబట్టి తప్పు అనేది జరిగిన తర్వాత వైద్యం చేయడం కంటే జరగకముందే కాపాడుకోవడం మంచిదండి. స్తోత్రం, హల్లెలూయా. ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు వాక్యం ద్వారా. కాబట్టి ప్రభు మాట్లాడే వాక్యం ద్వారాలో యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య భయం అంట మన పిల్లలకంటే ఇంపైన సువాసనగా ఉండాలంట. ఎదురు మాట్లాడకూడదు, ఎదిరించకూడదు. నా తల్లిదండ్రులు నా కోసమే చెప్తున్నారు, నన్ను గద్దించడం కోసమే చెప్తున్నారు అని చెప్పి జ్ఞానం ఉండాలి. కానీ ఏం చేస్తున్నానని నువ్వు, ఇప్పుడు నేనేం చేశానని అట్లా మాట్లాడుతున్నవేంది, ఎట్ట మాట్లాడుతున్నవేంది, అయ్యగారికి చెప్పినవేంది, అత్తకి చెప్పినవేంది, మామకి చెప్పినవేంది, ఆంటీకి చెప్పినవేంది, నేనేం చేస్తున్నా అని అంటున్నావా? బొబ్బరిస్తున్నావు నువ్వు. తప్పు చేసి పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగింది, ఎవరు చూడటం అనుకుంది, కానీ దాని మూతి సాక్ష్యం చెబుతుంది.
దాని మూతి సాక్ష్యం చెబుతుంది. అట్లా నీ బొబ్బరింపులోనే నీ తప్పనేది దాగి ఉంది. నీ బొబ్బరింపులోనే తప్పనేది దాగి ఉంది. నేను ఆడిపోతే నీకెందుకు? ఎవరు చెప్తారు ఇక నీకు? నీ తల్లి చెప్పకపోతే తండ్రి ఎవరు చెప్తారు చెప్పండి? నేను ఆడిపోతే నీకెందుకంటే ఏంటండి ఆ మాట అర్థమేంటి చెప్పండి? ఏమైపోద్ది ఆ తల్లి, ఆ తండ్రి ఏమైపోతారు చెప్పండి? నేను ఏమైపోతే నీకెందుకు, ఏం చేస్తే నీకెందుకు అంటే, అమ్మా ఒక్కసారి ఆలోచించండి. ప్రభు మాట్లాడుతున్నాడు, ఒకసారి ఆలోచించండి. దేవుని వాక్యం విని భయంతో భక్తితో పిల్లల్ని పెంచాలి. వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందో కనిపెట్టాలి, వాళ్ళ నడత ఎలా ఉందో కనిపెట్టాలి, వాళ్ళు తీరు ఎలా ఉందో కనిపెట్టాలి, వాళ్ళ మాట ఎలా ఉందో కనిపెట్టాలి. కాబట్టి వాక్యం మాట్లాడుతూ ఉంది, యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉన్నను, కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినుడు దాన్ని బట్టి విమర్శ చేయడు, నీతిని బట్టి పేదలకు తీర్పు తీర్చుడు. స్తోత్రం, హల్లెలూయా. నీతిని బట్టి ఒకళ్ళు కంటి చూపుతో చూస్తూ ఉంటారు, స్వప్నాథ్ చూపు చూస్తూ ఉంటారు. వాళ్ళ చూపుల్లోనే మంటలు వస్తూ ఉంటాయి, కరిగిపోతూ ఉంటారు, అట్లా చూస్తూ ఉంటారు స్వప్నాథ్ చూపు. కంటి చూపుని బట్టి ఆయన తీర్పు తీర్చడు, తాను వినిన దాన్ని బట్టి విమర్శ. చెడు మాటలు చెప్తే ఎండవు, చెడు మాటలు చెప్తే వెండవు. నీతి, ఈ విషయంలో ఎంత నీతి ఉంది, ఆ నీతి ఎంతవరకు ఆచరించదగింది అనేది ఆలోచించి తీర్పు తీరుస్తాడు. కానీ ఆయన విమర్శ చేయడు, ఉప్పొంగడు. అని అన్నాడు. చూడండి, తన వాగ్దండము చేత భూనివాసులలో దీనులైన వారికి యథార్థంగా విమర్శ చేయడు. ఈ భూనివాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికంటే యథార్థతను బట్టి విమర్శ చేస్తారంట. అంతేగాని చెప్పుడు మాటలు విని కంటి చూపుని బట్టి కొంతమంది అన్నీ మాట్లాడుతూనే ఉంటారు, ఇటు సైడ్ చేస్తూ ఉంటారు, ఇటు అంటారు, ఇటు వాళ్ళ మూతి ముక్కు చూపు రకరకాలు తిప్పుతూ ఉంటారు. ఏముండి సావదు వట్టిదే దరిద్ర మొహాలు, దరిద్ర పేషాలు అవన్నీ. ఏమన్నది అక్కడ చూసేవాడికి అనుమానం తప్పనిచ్చి, చూసేవాడికి కంటితో గీరుతారు, కంటితో గీరుతారు. ఏందని అటుకి ఎట్టాంటిది మనకు మైండ్ పోయి వస్తూ ఉంటుంది. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు, భూనివాసులలో దీనులైన వారికి యథార్థంగా విమర్శ చేయను, తన వాగ్దండం చేత లోకమును కొట్టును. ఆయన నోటి మాటకు భయపడి మారుతారంట. యేసు ప్రభు యొక్క నోటి మాటకు భయపడి మారుతారంట. వాగ్దండం అంటే అదే, నోటి మాటను బట్టి విమర్శ చేస్తారు. జపాన్ దేశంలో ఒక శాస్త్రవేత్త ఉన్నాడు. ఆయన బాగా నాలాగానే చదువుకుని PhD చేశాడు, మంచి సైంటిస్ట్. ఈ ప్రపంచం మొత్తం యేసుప్రభు దేవుడు అంటున్నారు. యేసుప్రభు ఎలా దేవుడు అవుతాడు? ఇంతమంది దేవుళ్ళు ఉంటే మా బుద్ధుడు ఉన్నాడు, చాలామంది దేవుళ్ళు ఉన్నారు. జపాన్లో బుద్ధుని పూజ చేస్తారు, చాలామంది దేవుళ్ళు ఉన్నారు. ఏనండి యేసుప్రభు దేవుడు అంటున్నారని చెప్పి, యేసుప్రభు దేవుడు కాదు అని నేను నిరూపిస్తాను నా యొక్క జ్ఞానం ద్వారా, చదువు ద్వారా, నా PhD ద్వారా అని చెప్పి అమెరికా దేశానికి వెళ్ళి లైబ్రరీస్కి వెళ్ళిపోయి పుస్తకాలు తీసుకొని చాలా మెటీరియల్ సేకరించి ఒక గ్రంథాన్ని తయారు చేసి ఇక జపాన్ వచ్చి ప్రకటించాలని చెప్పాను. అప్పుడు విమానాలు లేవు కదా, ఓడరేవుకి పోయి ఓడరేవుకి రావటం. పోయేటప్పుడు ఆయన ఓడరేవులో దిగి ఆ ప్రక్కన హోటల్ ఉంటే ఆ హోటల్కి వెళ్ళి భోజనం చేశాడంట. భోజనం చేసి తనతో పాటు చాలా డబ్బు తీసుకెళ్ళిందంట. ఆ డబ్బు పెట్టిన ఒక సంచి, ఒక బ్యాగు ఆ హోటల్లో మర్చిపోయాడు. తీరా అమెరికా దేశం లోనకి వెళ్ళిపోయి వాషింగ్టన్ వెళ్ళి అయ్యను చూసుకుంటే డబ్బు సంచి లేదు. ఎక్కడ పోయిందబ్బా అని ఆలోచించుకుంటూ ఆ డబ్బుతో పెట్టుకుని నా పని కాదని చెప్పేసి వదిలేసుకొని చాలా డబ్బు ఉందని చెప్పి తన పని తను పూర్తి చేసుకొని తిరిగి మళ్ళీ ఓడరేవుకి వచ్చాడు. యేసు ప్రభు దేవుడు కాదు, నేను చెప్పాలి అందరికని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని వచ్చాడు. వచ్చి మళ్ళీ ఆడికి వచ్చాక ఆకలైంది. మళ్ళీ అదే హోటల్కి 3 సంవత్సరాల తర్వాత వెళ్ళి కూర్చొని భోజనం పెట్టమని చెప్పి అడిగాడు. వాళ్ళు భోజనం పెట్టారు, తింటున్నాడు. తిన్న తర్వాత ఆ హోటల్ యజమాని వచ్చి, అయ్యా 3 సంవత్సరాల క్రితం మీరు మా హోటల్కి వచ్చారు, వచ్చినప్పుడు భోజనం చేశారు. భోజనం చేసినప్పుడు మీరు కూర్చున్న చోట ఒక బ్యాగ్ మర్చిపోయి వెళ్ళారు. మీరు వస్తారని నమ్మకంతో మేము ప్రార్థన చేస్తున్నాం, మీ బ్యాగ్ దాచిపెట్టాం అని ఆ భార్యాభర్తలు ఇద్దరంతా వచ్చి ఆ బ్యాగ్ తీసుకొచ్చి చేతిలో పెట్టాడు. స్తోత్రం, హల్లెలూయా. ₹1,00,000, అప్పట్లో ₹1,00,000 డబ్బులు అంతే ఉన్నాయంట. తీసి చూసిందంట, ₹1 మిస్ అవ్వాల. అమ్మా, మీరు దేనిని బట్టి ఎంత నీతిగా న్యాయంగా తీసుకొచ్చి నాకు ఈ డబ్బు అప్పగించారు? మీలో నీతి ఏంటి, న్యాయం ఏంటి అని చెప్పి అడిగితే
మాకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మేము నమ్ముకున్నామయ్యా, ఆయన మా కోసం రక్తాన్ని చిందించి వెల ఇచ్చి కొనుక్కొని మమ్మల్ని నీతిగా బ్రతకమని చెప్పి బైబిల్ వాక్యం ద్వారా మాట్లాడి చెప్పాడు. అప్పటి నుంచి మేము బైబిల్ వాక్యాన్ని మరి చదువుకుంటూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ నీతిగా జీవిస్తున్నాము. ఒక్క రూపాయి మేము ఆశించడం లేదు, అందరినీ మేము ప్రేమిస్తున్నాం అని చెప్పి ఆ యేసు ప్రభు ప్రేమను బట్టే నీ డబ్బు నీకు తీసుకొచ్చి ఇచ్చామని చెప్పి స్తోత్రం హల్లెలూయా. గుండె పగిలింది. నేను యేసు ప్రభు దేవుడు కాదని చెప్పి మా దేశానికి పోయి చెప్పడం కోసం పుస్తకం రాశాను. యేసు ప్రభు ప్రేమ అనేది ఎంత గొప్పగా ఉంటుందా అని చెప్పి అక్కడే గుండె పగిలిపోయి పడిపోయి ఏడ్చుకుంటూ మారు మనసు పొంది రక్షణ తీసుకుని స్తోత్రం హల్లెలూయా. చూసారా ఎంత గొప్ప సాక్షి. యేసు ప్రభు యొక్క రక్షణ అనేది బిఏ గారు అంటాడు, ప్రతి ఇంటికి వెళ్ళి వాక్యం చెబుతా, నేను పొన్నవెల్లిని మార్చా, కొత్తపల్లని మార్చా అని చెప్పి చెబుతున్నాడు. మన ప్రవర్తన బట్టి, మన సాక్ష్యాన్ని బట్టి, మన నీతిని బట్టి, మన మాటను బట్టి ఒక వ్యక్తి మారాలి. ఒక వ్యక్తి మారాలి. ఇద్దరం కలిసి ఒక ఇంటికి వెళ్ళాం. మేము ఇద్దరికీ డబ్బులు ఇవ్వాలి వాళ్ళు, కానీ మేము డబ్బులు ఏమని చెప్పి అడగట్లా. మేము అంత గొప్ప వాళ్ళం. మేము ఎంత గొప్ప వాళ్ళం అంటే డబ్బులు ఏమని అడగట్లా. మేము వాళ్ళని పేర్లు చెప్పలే, నువ్వే భయపడతాను. డబ్బులు ఏమని అడగట్లా. ఇక అమ్మ వందనాలు తల్లి బాగున్నారా అని చెప్పి ప్రార్థన చేశాము. అమ్మ మీ అవసరం అట్లా ఉందిగా, మరి ఏమన్నా అవసరం తిరిగిందా, అది ఆ అమౌంట్ మీకు రావాల్సింది వచ్చిందా అని చెప్పి ఎంక్వైరీ చేశాము. రాలేదయ్యా అంటే ఎక్కడి నుంచి రావాలో వాళ్ళకి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఆయన ఫోన్ ఎత్తలా. సరే రేపు వెళ్ళి అక్కడ మాట్లాడి నేను ఆ సమాచారం మీకు అందిస్తాలే అమ్మ, ప్రార్థన పెడతానని చెప్పని ప్రార్థనలో పెట్టి ఇద్దరం ప్రార్థన చేసి బయటకు వచ్చినాం. అదే ఇంకొకలేదు ప్రార్థన, నా డబ్బులు ఎప్పుడు ఎత్తు, ఎన్నాళ్ళైంది 2 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరం వచ్చింది, ఎందుకు ఇవ్వో అని తగవాడతారు. ఆడతారు. కానీ యేసు ప్రేమ ఆ కుటుంబాన్ని రక్షించే విధంగా ఉండాలి, కానీ శిక్షించే విధంగా ఉండకూడదు. ఆలోచించండి. మన సాక్ష్యము, మన ప్రవర్తన, మన మాట ఇతరులను మార్చాలి. కొన్నిళ్ళకే వచ్చి అన్నిళ్ళకి రాలేకపోయాను. పొద్దున 4 ఇళ్ళకి వచ్చి వెంటనే 30 వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. అది కొన్నిళ్ళకి వచ్చేవాడిని. అప్పటికి 1 గంట దాటింది. ఈసారి వచ్చినప్పుడు మిగతాన్ని కూడా వస్తాను. కాబట్టి మీరేం బాధపడ, మన మంచి రాలేదని చెప్పి. సరే, ప్రభు మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా. ఒక ప్రవర్తన బట్టి, వాక్యాన్ని బట్టి, మాటను బట్టి ఓడరేవు కాడ ఉన్న హోటల్లో ఒక వ్యక్తి రక్షణ పొందాడు. యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పి వాదించాడు. అదే వ్యక్తి రక్షణ పొందాడు. ప్రభు మాట్లాడుతున్నాడు, అతని నడుమునకు నీతి అని, తొంట్లకు సత్యమని నడికట్టు ఉండును. నడుముకంట ఏముంటుందంట? నీతి. అతని తొంట్లకు సత్యము అను నడికట్టును ఉండును. కాబట్టి ఇక్కడ నీతి సత్యము. తుంట్లు అంటే ఏంటి? నడవంటే ఇది తెలుసు. తుంట్లు అంటే ఏంటి? ఏమా బేలేరో సాటును కూర్చున్నాం. నడవంటే ఇది, తుంట్లు అంటే ఇవి. వాగ్దండాలు. చేతులకే వాక్యం కట్టుకోవాలంట, నడుము నీతి కట్టుకోవాలంట. ఎప్పుడు నీతిని అనుసరించే ప్రవర్తించాలంట. స్తోత్రం హల్లెలూయా. మొన్న రాణి ఒక సాక్ష్యం చెబుతుంది నాకు. అయ్యగారు, మా అమ్మాయిని పంపించడం కోసం నేను తెనాలి వెళ్ళాను. వస్తామంటే విజయవాడలో ఒక ఇద్దరు ఆడోళ్ళు వేరే వాళ్ళ యొక్క సంతుల్లో నుంచి డబ్బులను బంగారం తీసుకొని వీళ్ళ సంతుల్లో పెట్టుకొని బస్సు ఎక్కి వచ్చారయ్యా. బస్సు ఎక్కి వస్తే ఆ సీసీ కెమెరాలో చూసి ఈ బస్సు ఎక్కడ పోతుందని చెప్పి చూస్తే నందిగాం పోతుంది. వాళ్ళన్నీ ఆ బస్ స్టాండ్కి ఫోన్ చేశారు, బస్ డ్రైవర్కి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే బస్సు డైరెక్ట్గా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఆపారు. ఆపిన తర్వాత వీళ్ళిద్దరు బరాబర్ దిగిపోతున్నారు. పోతూ ఉంటే వెంటనే పోలీసులు పోయి వాళ్ళు పట్టుకొచ్చి బ్యాగులు తీసి చూస్తే డబ్బులు ఉన్నాయి, బంగారం. ఈ రోజుల్లో నీతి లేక, నీతి తప్పి ఆడవాళ్ళు ఎలా తయారయ్యారంటే, ఫ్రీ బస్ వచ్చిందని చెప్పి ఫ్రీగా అన్ని పనులు చేస్తున్నారు. ఫ్రీ బస్ ఎందుకు వచ్చింది? ఆరోగ్యం రాకపోతే పోయి ఫ్రీగా చూపించుకోండి రా. పెళ్ళి కావాలంటే పెళ్ళికి వెళ్ళిరా. సరుకులు తెచ్చుకో, కూరగాయలు తెచ్చుకో, నిత్య అవసరాల కోసం వాడుకో. పోయి దొంగతనాలు చేయడం కోసం ఫ్రీ బస్ వచ్చిందా? నీతి తప్పుతున్నావుగా, న్యాయం తప్పుతున్నావుగా. అది ఎంత అవమానం 100 మందిలో నీకు. ఊరేసుకొని చచ్చేంత అనుమానం, ఊరేసుకొని చచ్చేంత అవమానం. కాబట్టి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా. నీ నీతిని, నీ న్యాయాన్ని ఎప్పుడు కూడా తప్పిపోకూడదు. స్తోత్రం హల్లెలూయా.
నీ నీతిని, నీ న్యాయాన్ని ఎప్పుడు తప్పిపోకూడదు. కోటేశ్వరరావు గారని ఒక బ్రాహ్మణుడు, నిష్ఠాగరిష్ట బ్రాహ్మణుడు. వాళ్ళ నాన్న ఎలక్ట్రిసిటీ కరెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. ఈయన బీటెక్ చదువుదామని చెప్పి చదువుకుపోతే ఎంపీసీ గ్రూప్ ఇవ్వకపోతే బీటెక్ జాయిన్ కాకుండా బీకామ్ జాయిన్ అయ్యింది ఆయన. బీకామ్ జాయిన్ అయ్యి మంచి మార్కులతో పాస్ అయ్యింది 2 సంవత్సరాలు. 3వ సంవత్సరం కూడా బాగా రాసింది ఎగ్జామ్. 3వ సంవత్సరం ఉండగానే ఆయనకి ఒక కంపెనీ వాళ్ళు వచ్చి జాబ్కి సెలెక్ట్ చేసుకొని, ఎంబీఏ మేము చదివిస్తాము, చదువు ఖర్చు మేము పెట్టుకుంటాం, మొత్తం అయిన తర్వాత మాకు జాబ్ చేయి, 5 సంవత్సరాలు మాకు కాడ మీరందరూ మాకు కావాలని చెప్పి అపాయింట్ చేశారు. తర్వాత నర్సీపట్నం కేఎంఎల్ కాలేజీ వాళ్ళు కూడా మా దగ్గర ఎంకామ్ చదివితే మేమే ఫ్రీగా చదివిస్తాం, నిన్ను చదువు అయిపోయిన తర్వాత నీకు లెక్చర్ పోస్ట్ మా కాలేజీలో ఇస్తాము, ఇక్కడ జైలు చేసుకోమని చెప్పారు. చెప్పిన తర్వాత 2 ఆఫర్లు వచ్చినాయి. ఒకటి నాలాగా ఎంకామ్ చదువుకో లెక్చర్ కావడం ఒకటి, 2 ఎంబీఏ చేసి కంపెనీలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కావడం ఒకటి. సరే ఆలోచిస్తూ ఉన్నాడు. ఫైనల్ ఇయర్లో ఉండగానే ఈ లోపల వాళ్ళ నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. ఈ బ్రాహ్మణులు నిష్ఠాగరిష్ఠులు, 2 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు అన్నాడు, నిష్ఠాగరిష్ఠులు. ఇక వాళ్ళ నాన్నగారి జాబు ఈ అబ్బాయికి ఇచ్చారు, కోటేశ్వరరావుకి ఇచ్చారు. ఇక ఎంకామ్ లేదు, లెక్చర్ పోస్ట్ లేదు, ఎంబీఏ లేదు. వాళ్ళ నాన్న పోస్టులో జాయిన్ అయ్యి జాబ్ చేస్తున్నారు. బ్రాహ్మణులకు ఎలా ఉంటుందంటే దైవభక్తి ఎలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు నిజమైన దైవం ఎవరు, దేవుడు ఎవరు తెలుసుకోవాలని చెప్పి బాగా వాంచి ఉంటుంది. ఆ శ్రీకాకుళంలో జాబు చేస్తున్నాడు అతను. ఉంటే ఇక ఆ వాంఛతో అతను బాబాలు కడిగిపోవటం, మరి మంత్రగాలు జరగబోవటం, తంత్రగాలు జరగబోవటం, మంత్రాలు నేర్చుకోవటం అవన్నీ కూడా అలవాటు చేసుకొని వాళ్ళ మేనత్త కూతుర్ని ఇచ్చి పెళ్లి చేశారు. అమ్మాయి పేరు మాధవి. చేస్తే ఈ అమ్మాయికి కూడా తెలుసు తన భర్త మంత్రగాడని, మరి తాంత్రిక క్రియలు చేస్తాడని తెలుసు ఆ అమ్మాయికి. సరే ఒకరోజు ఆయనకి నర్సాపూర్ ట్రాన్స్ఫర్ అయింది, పలకొల్లు నర్సాపూర్ ట్రాన్స్ఫర్ అయింది. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు. వస్తే ఇక గాయత్రి మంత్రం నేర్చుకొని ఇంకా అది కూడా వస్తే నాకు అన్ని మంత్రాలు వచ్చినట్టే అని చెప్పి ఆయన బాగా ఆలోచించుకుంటూ 7 రోజులు సెలవు పెట్టి కూర్చొని జపం చేస్తున్నా అంట. 7వ రోజు ఆయనకి బాగా జ్వరం వచ్చి ఆ జపం చేయలేక ఆ పని పడిపోయిందండి. 7వ రోజు చేస్తే మంత్రుడు అయిపోయేవాడు, ఇక ఫుల్ మంత్రాలు వచ్చాయి. ఇక ఆ జపాన్ని ఆఫ్ చేసి నిర్వహించుకొని అన్నందిని మళ్ళీ జాబుకు పోవడం మొదలుపెట్టింది. ఈయనతో పాటు ఈ పాలకొల్లు నరసాపురంలో ఒక ఆయనతో సహోద్యోగి వాళ్ళ ఆఫీసర్ కూడా ఒకే రూమ్లో 2 ఉండి జాబ్ చేసుకుంటున్నారు. ఈయన ఫ్యామిలీ విశాఖపట్నంలో ఉంటుంది. సరే రోజు ఎంతో పాటు ఒక ఆమె వచ్చి పడుకొని పోతుంది. అది ఈ యొక్క కోటేశ్వర గారికి తెలుసు. ఈ కోటేశ్వర లేనప్పుడు పక్క ఉంటున్న ఆఫీసర్ మీదకి ఎక్కి తొక్కుతుందంట. ఈ కోటేశ్వర గారు అన్నంట, మరి ఏమండి రాత్రిపూట మీకు ఎట్లా ఉంటుంది అని అడిగిందంట. ఓరే నీ దొంపదాకా ఎట్లా ఉంటుంది ఏందిరా నాయన, నువ్వు లేనప్పుడు బయటికి పోతే నా మీద తొక్కుతుందిరా, అది నాకు ఊపి రావట్లేదు, ఏందిరా నువ్వు ఎట్లా చేస్తున్నావు, మంత్రి గారు నాకు కొమ్మదీసి అని చెప్పంటే కాదండి ఇప్పుడు పంపిస్తానని చెప్పి దాన్ని పంపించినాక వాళ్ళ ఫ్రెండ్స్ తోటి స్నేహితులతోటి నిజమైన దేవుడు ఎవరంటే యేసు ప్రభువేనయ్యా, ఏ దేవుళ్ళు కాదు, అవన్నీ కూడా వట్టి మట్టి విగ్రహాలే, శక్తి లేనివి, మాట్లాడలేనివి, కనిపించనివి, సాక్ష్యం లేనివి అని చెప్పారంట. సరేలే అన్నంట, మంత్రుడు కదా. సరే ఆ దయ్యాన్ని ఎలగొట్టి వీళ్ళు పైన ఉంటారంట, డాబా మీద మెట్లు దిక్కుండా కిందకి వస్తుందంట. కిందకి కింద ఆ మెట్ల పక్కన కొబ్బరి చెట్టు ఉందంట. ఆ కొబ్బరి బాండం వచ్చి నెత్తున పెడితే అప్పుడు తలకాయ పెడితే చనిపోవాలి. అట్లాంటిది ఒక బలమైన హస్తం వచ్చి ఆయన లాగి పక్కకు లాగితే ఆ కొబ్బరి బాండం వచ్చి కాలు మీద పడి కాలు ఇంతలాగా వచ్చిందంట. ఇక ఆయనకి వెంటనే అనుమానం వచ్చి గురువుకి ఫోన్ చేసిండు. గురువుగారు ఈరోజు ఒకటి జరిగింది, నాకు రాత్రి ఆ దయ్యాన్ని నా ఇంట్లోంచి పంపించా. ఏంటనంటే అది వెళ్ళి ఆ కొబ్బరి చెట్టు కూర్చొని ఒక కొబ్బరి బండం దింపి నీ మీద వేసింది సావాల్సిన లెక్క. మరి ఒక బలమైన హస్తం వచ్చి నన్ను లాగి కాపాడింది. ఆ హస్తం ఎవరంటే మీ గురువుగారు లేరా అంటుందంట. ఆయన యేసుప్రభు అని చెప్పట్లా, మీ గురువుగారే లేరా అన్నాడు.
ఈడేంది గురువుగారు అంటాడు, నాకంటే ఎక్కువ మంత్రాలు నీకు రావే అని అనుమానం వచ్చింది. వచ్చి ఇక ఆపర్ణ లోనకి వచ్చి కాస్త చాతుర్భావం రాసుకొని రుద్దుకొని మళ్ళా జాబ్కి వెళ్ళాడు. జాబ్కి వెళ్ళిన తర్వాత ఈ కోటేశ్వరరావు గారికి ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళ భార్య కూడా చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళి వాళ్ళ నాణ్యమ ద్వారా బ్రాహ్మణ్స్ అయినా కానీ కాస్త యేసుప్రభు గురించి తెలుసుకున్నామే. కాకపోతే భర్త మాంత్రికుడు అని చెప్పి బయటపట్టల. కానీ ఆమె రోజు బాత్రూంలోకి వెళ్ళి గంటసేపు స్నానం చేసిద్దంట. 1/2 గంట స్నానం చేసిద్ది, 30 గంట ప్రార్థన చేసి బయటకు వచ్చింది. స్తోత్రం హల్లెలూయా. ఇక ఈ కోటేశ్వరరావు గారికి అనుమానం వచ్చి ఇక ఏదో మొత్తం శక్తి ఉంది, శక్తి నన్ను కాపాడిందని చెప్పి అనుకున్నానంట. జాబు పోయిచ్చా కూర్చొని సాయంత్రం ఇంటికాడ శర్మ జ్యోతిష్యాలయం వచ్చి బోర్డు పెట్టిందంట. ఈ పిచ్చి జనంగా ఏముంది, వచ్చి తలా 50-100 ఇచ్చి జ్యోతిష్యాలు చెప్పుకొని పోతున్నారంట. మా బర్రె పోయింది, గొర్రె పోయింది, రేపు మా పెళ్లి ముహూర్తం పెట్టు, లేకపోతే మా అబ్బాయి చదువు ముహూర్తం పెట్టు, ఇంటి ముహూర్తం పెట్టు అని వస్తున్నారంట. ఒకరోజు ఈ కోటేశ్వరరావు గారు ఏం చేసిందంటే ఒక పెళ్లి ముహూర్తం దుర్ముహూర్తం పెట్టిందంట. దవాన పొరపాటున దుర్ముహూర్తం పెడితే ఎవరొకరు చావాలంట లెక్క ప్రకారం. అయితే ఈయనకి గుండెలో దర్దలాడుతుందంట. సరే ఇక ఆపన్న మనసులో ఉంచుకున్న మాట బయటపడకుండా ఇక ఆ ముహూర్తం పెట్టిన ఆయన కోసం చూస్తారు. ఆ 3 రోజులు వచ్చి కోటేశ్వరరావు గారు నమస్కారం అండి, మంచి ముహూర్తం పెట్టారు, బ్రహ్మాండంగా మా అమ్మాయిని చూడకుండా ఆ పెళ్లి కూడా ఒప్పుకున్నాడు, ఇంకొక 50 తీసుకోమని చెప్పి 50 ఇచ్చిపోతానంట. స్తోత్రం హల్లెలూయా. ఇదేంది, నేను దుర్ముహూర్తం పెడితే వాళ్ళకి సక్సెస్ అయింది ఏంటి అని అనుమానం వచ్చిందంట. ఇక ఆ రోజు నుంచి ఆయన అన్ని చెడ్డ ముహూర్తాలు పెడుతుందంట. ఆ చెడ్డ ముహూర్తాలు మొత్తం వాళ్ళకి మంచి జరిగి వచ్చి సాక్ష్యం చెప్తున్నారంట. అబ్బా భలేగా ఉందండి ఈరోజు అయిపోయిన ముహూర్తం. ఇదేంది, నేను చెడ్డ ముహూర్తాలు పెడుతుంటే వీళ్ళు మంచిగా ఉంది అన్నారేంటి, ఎక్కడుంది అని చెప్పంటే ద్వితీయోపదేశకాండంలో ఉంటుంది. అది నేను శకునములను శాస్త్రములను చూడను. స్తోత్రం హల్లెలూయా. ఇక అనుమానం వచ్చి వాళ్ళ స్టాఫ్లో రాజకుమార్ అనే కథ ఉందంట. రాజకుమార్ గారు బైబిల్ ఏం చెబుతుందని అన్నాడు. బైబిల్ ఏం చెబుతుంది, సత్యం చెప్పుద్దయ్యా, నీతి చెప్పుద్దయ్యా, బైబిల్కి ముహూర్తాలు ఉండవు, లగ్గాలు ఉండవు, అన్నీ మంచి రోజులే అని చెప్పిందంట. ఇక ఆ తర్వాత ఆయన ఆ రాజకుమార్ గారిని ఒక బైబిల్ అడుక్కొని పోయి ఎర్ర బైబిల్ కొత్త నిబంధన మొత్తం చదివిందంట. యేసు ప్రభు గురించి మొత్తం చదివి యోహాను సువార్తలోకి వచ్చాక ఆయనకు రక్షణ వచ్చింది. స్తోత్రం హల్లెలూయా. రక్షణ వచ్చేసి భార్యతో అన్నంత, అమ్మాయి మనం కోసే దేవుడు నిజమైన దేవుడు కదమ్మా, యేసు ప్రభు నిజమైన దేవుడు, మరి నేను యేసు ప్రభు నమ్ముకుంటున్నా, మరి నువ్వు నమ్ముకుంటావా అంటే నేను నమ్ముకుంటాను అన్నాను. ఇదేంది ఈ అమ్మాయి ఎట్లా అంటే అన్నీ నేను ఇప్పుడు దాకా నేను మంత్రాలు చేసి తంత్రాలు చేసి నేను చేస్తే స్పాట్లో మాత్రం అనుమానం వచ్చి సరే ఇద్దరు కలిసిపోయి మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని చర్చిలోకి వెళ్ళి హెబ్రోన్ చర్చి ఉంటే వాళ్ళకి పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకొని బాప్తీసం తీసుకున్నారంట. ఇంటికి వచ్చాక భార్య అంటుందంట, ఏమంటుంది, నీవు యేసు ప్రభు నీకు కనపడ్డా, నాకు కనపడి నాతో మాట్లాడాడు, అందుకే నేను బాప్తీసం తీసుకున్నా అని భార్యతో అన్నంట. భార్య అంటే ఆ రోజు తిను చూశారులే అని అంటుందంట. ఇక ఆ పన్న కోటేశ్వరరావు గారు పడుకున్నాడు. ఆ తెల్లవారు నా ఉపవాసం ప్రార్థన చేసి ప్రభు తెల్లవారుజాను మాట్లాడిన తర్వాత అప్పుడు వచ్చి మనశ్శాంతి ఉండి నాతో కూడా యేసు ప్రభు మాట్లాడిందండి, నేను బాప్తీసం తీసుకుంటా అని చెప్పి వచ్చింది. స్తోత్రం హల్లెలూయా. ఇక ఇద్దరు కలిసి మరి చర్చికి వెళ్ళడం, సువార్త చెప్పడం, అలాగే మరి అందరికీ యేసు ప్రభు నిజమైన దేవుడు అని చెప్పడం చేస్తున్నారంట. ఇక ఆయన కొన్నాళ్ళకి జాబ్కి రిజైన్ చేసి తిరుపతి వెళ్ళి హెబ్రోన్లో ట్రైనింగ్ అయ్యి వచ్చి సేవ చేస్తున్నాడు. ఇప్పుడు గొప్ప సేవకుడు అయింది కోటేశ్వరరావు. ఆయన పేరు ఇప్పుడు అబ్రహాం. ఆయన సాక్ష్యం యూట్యూబ్లో ఉంది, నేను కావాలని మీకు పెడతాను, వినండి. 1.5 గంట సాక్ష్యం అయింది, చాలా బాగుంది సాక్ష్యం, మంచి సాక్షి. ఈరోజు పొద్దాక నేను అదే విని బలపడ్డాను. స్తోత్రం హల్లెలూయా. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా యేసు నాయన